ఎన్నేళ్ల పోరాటం, ఎన్నేళ్ల గోస, ఎన్నేళ్ల కోరిక, ఇన్నొద్దులకు ఆ ఎదురు చూపులకు ముగింపు దొరికినట్టు అయ్యింది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనకుండా అందరికీ సమాన అవకాశాలు దక్కే మంచి రోజు వచ్చింది. ఎప్పటి సందో అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉపకులాల పబ్లిక్కు సుప్రీంకోర్టు సార్లు శుభవార్త చెప్పిర్రు. 20 ఏళ్లుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఆనాడు చెప్పాం ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది అని. ఈరోజు సుప్రీంకోర్టు 6 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకారంగా 6 వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది. అట్లిట్లా మందకృష్ణన్న పోరాటం ఇన్నేండ్లకు ఫలించింది. మా ఊళ్ళకు అన్యాయం జరుగుతాంది, మా ఊళ్ళకు న్యాయం చేస్తలేరు అని గల్లీకేంచి ఢిల్లీ దాకా తిప్పల పడితే అట్లిట్లా ఇప్పటికీ శుభవార్త చెప్పిండ్రు. ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రాష్ట్ర సర్కారు వాళ్ళే చేసుకోవచ్చు. దాన్ని బట్టి కొలువులల్లా చదువులల్లా ఇంకెందులైనా ఎవళ్ళెవళ్లకు ఎంతెంత రిజర్వేషన్లు ఇయ్యాలనో రాష్ట్ర సర్కారు వాళ్ళే ఎవళ్ళ పాలు ఎంతనో తెలుసుకోవచ్చు అని తీర్పునిచ్చింది. అందుకే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉపకులాల పబ్లిక్ మస్తు సంబరపడతాండ్రు. ఇన్నేండ్లు పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొని దిల్ ఖుష్ అయ్యిండ్రు. ఎస్సీలల్లా 70% ఉన్న మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతాంది, అవకాశాలు దొరుకుతలేవని అప్పుడెప్పుడో 1994లో ఉద్యమం సురువు చేసిండు మందకృష్ణ అన్న. ఎస్సీ కులాలను ABCD అని 4 తరగతులు చేసి రిజర్వేషన్లు పెంచాలని కొట్లాట చేసిండ్రు. అట్లా 20 ఏండ్ల సంధి ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అనకుండా పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా పోరాటం ఆగలేదు. ఆఖరికి ఎలక్షన్ల టైంలో మోదీ సారును కూడా కదిలిచ్చింది ఎంఆర్పిఎస్ పోరాటం. అటు ఇటు తిప్పలవడంగా కోర్టుల చుట్టూ తిరిగి అందరికి ఎదురు నిలిచి ఇన్నాళ్లకు అనుకున్నది సాధించిండ్రు. ఇక ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణలో ఇప్పటికే పడ్డ కొలువుల నోటిఫికేషన్లను కూడా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమలు చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ABCD వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. మంచి ముచ్చట్నే కదా. ఏమైతే 20 ఏండ్ల పోరాటానికి ఇన్నొద్దులకు ఫలితం దక్కింది. వెనకబడ్డ ఎస్సీ ఎస్టీ ఉపకులాల పబ్లిక్కు న్యాయం జరిగే టైం వచ్చింది. అంతకంటే ఏం కావాలి అనుకుంటారు అందరూ.